హలో ఫ్రెండ్స్, మన ప్రాంతంలో అయితే పనసపళ్ళు అయితే పండిపోతున్నాయండి. ఈ సీజన్లో వర్షాకాలం సీజన్ కదా, చల్లగా ఉంటుందండి తినడంలో. చూడండి, కోసినప్పుడు కూడా చాలా ఎక్స్పెక్ట్ కోయాలండి, ఎందుకంటే కత్తులు పట్టు కూడా జారిపోతాయి. జిగురులో అయితే ఎక్కువ ఉంటుంది. మన పనసపండు వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయండి. మన ప్రాంతంలో ఎక్కువ ఈ సీజన్లో పనసపండు అయితే పండుతున్నాయండి. ఇప్పటికి చాలా దొరుకుతుంది కదా. ఎలా కోయాలి, లేకపోతే తొన్న కూడా కోసేయచ్చండి, చాలా జాగ్రత్త కోయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కూర కూడా వండుకోవచ్చు. మన పచ్చిది అయితే ఈ విధంగా పండిది అయితే తినచ్చు, ఇట్లా కోసుకుంటాం మనం. చూసారు కదా, మన ప్రాంతంలో ఈ విధంగా చాలా ఎక్కువ ఉన్నాయండి. పనసపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంటారు డాక్టర్లు. మనకు చాలామంది జబ్బులు కూడా వస్తాయంటారు. అందులో పాటు మన ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు చాలామంది. ఏది నమ్మాలో అర్థం కావట్లేదు జనాలకి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉన్నాయి. మన పనసపండు తినడం వల్ల కొంతవరకు మన రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుందని అంటున్నారండి డాక్టర్లు, వైద్యులు అన్నమాట చెప్తున్నారు. అవి మన జనాలు ఏం తినాలా తినకూడదా, ఇప్పుడు జబ్బు వస్తున్నాయని చెప్పి మానేస్తున్నారు పనసపండు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంది అని చెప్పారు కదండి. ఇప్పటికి పనసపండు తినడం వల్ల మనకు రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుందని చెప్పారండి. మనకు పనసపండు తినడంలో మనకేముంది అంటే పొటాషియం అనేది ఎక్కువ ఉంది అన్నమాట. మన బాడీలో పొటాషియం అనేది ఎక్కువ ఉంది. పనసపొట్టులో పొటాషియం అనేది ఎక్కువ ఉంది. దానివల్ల రక్త ప్రసారం అనేది బాగా లభిస్తుందని అన్నారండి మన వైద్యులు అంటున్నారు. అందుకే మనం పనసపండు తినడం మానేయకూడదు. దానికి బాగా ముదిరిపోయిందే తినకూడదు. బాగా ముగ్గిపోయినటువంటి పండు మనం పండుని చూసుకొని తినేయాలండి. ఆ విధంగా మనం తినవచ్చు అనుకుంటే ఆ విధంగా తినేటట్టు ఉండాలి. మా ప్రాంతంలో అయితే గిరాకీ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. చూసారు కదా, మనం ఈ పనసపండు తినడం వల్ల మనకు ముసలితనం అనేది కూడా త్వరగా రాదట. మన శరీరం మనకు ఎంతో యవ్వనంగా ఉంటుందట పనసపండు తినడం వల్ల మనకు. చూసారు కదండి, ఇన్ని లాభాలు ఉన్నాయి. అంటే మనకు విటమిన్ సి, విటమిన్ డి అన్నీ ఇందులో ఒరిజినల్ కాబట్టి కలిసి ఉంటాయండి. వాటికి మనం దూరం చేసుకుంటున్నాం ఇప్పుడు. పూర్వీకులు అయితే బాగా తినేవాళ్ళు, అదే తిని పని చేసేవాళ్ళు. అప్పుడు ఎటువంటి జ్వరం జబ్బులు కూడా లేవండి వాళ్ళకి. ఇప్పుడు మన ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో ఏం చేశారంటే పనస్తోన తిని ఆ గింజ అనేది పడేస్తారండి. ఆ గింజ పడేయకూడదు. కూర వండుకున్నా లేదా మనకు కాల్చుకొని బాగా తిన్నా, మంటలు కాల్చుకున్నా లేదా వేపుకుంటూ తిన్నా చాలా బాగుంటుందండి. చూసి కదా, పిల్లలు కూడా ఎంతో సరదాగా తినేస్తున్నారు. మన ప్రాంతంలో చాలా ఇష్టం కదండి. పనసతో చాలా తినేస్తున్నాం, మేము తీస్తున్నాం, వాళ్ళు తినేస్తున్నారు. పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారండి మన ప్రాంతంలో. ఎక్కువ మన ముత్తాత కాలంలో అయితే పనసపండు కోసం అయితే చెట్టు ఎక్కి దించేవారు. ఇప్పుడు ఈ సీజన్లో ఈ నవ్విడేస్లో అనమాట మనకు ఎవరు తినట్లేదు. మన గిరిజన ప్రాంతంలో కూడా చాలా తక్కువ మంది తింటున్నారు. అని పనసపండు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారండి. చూసారు కదా, పనసపండు తినడం వల్ల మనకు రక్తపోటు అనేది కంట్రోల్ అనేది చేస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు, కానీ పౌడర్ చేసి తినాలంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తింటే మనకు ఎంతో బాగుంటుందండి. మన ఫ్యామిలీది మనమైతే తినేస్తున్నాం కూర్చొని. చూసారు కదా, మన చిన్న ఇల్లు, ఇటువంటి ఇల్లు మనం హ్యాపీగా అందరంటే మన పల్లెటూరు కాబట్టి అందరు పంచుకొని తింటామండి. 1-2 ముక్కలు వచ్చింది అందరు పంచుకొని తినే మన అలవాటు అయితే ఉంటుందండి. మనకి పల్లెటూరు. చూస్తే ఎంతోమంది పిల్లలు అయితే కూర్చొని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసేయాలండి. ఒక ఫ్రెండ్స్ మీ